తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరులో హనుమాన్ జయంతి ఉత్సవాలు పట్టణ పరిధిలోని పలు దేవస్థానంలో వైభవంగా నిర్వహిస్తున్నారు. పట్టణంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో ఆంజనేయ స్వామివారి విగ్రహానికి వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించిన అనంతరం ప్రత్యేక సామూహిక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారి అభిషేకాన్ని తిలకించి సామూహిక ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. तुम्हारी शरण तुम रक्षक కాకినాడ జిల్లాలో రవాణా ఛార్జీల మిగులు కోసం గొల్లప్రోలు దివిలి ప్రాంతాల్లో కొనసాగుతున్న స్టోర్ పాయింట్లలో కాకినాడలో కొన్ని, జగ్గంపేటలో కొన్ని పాయింట్స్ మార్చడం వల్ల హమాలీ కార్మికులు ఆందోళనకు దిగారు. కాకినాడలోని సివిల్ సప్లైస్ గోడౌన్ వద్ద హమాలీ కార్మికులు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా హమాలీ కార్మికులు సంఘం అధ్యక్షులు తలాటం వీరబాబు మాట్లాడుతూ తమ సమస్యను పరిష్కరించకుండా అధికారులు మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారని, హమాలీ కార్మికులకు భంగం కలిగిస్తే సహించేదే లేదన్నారు. కడప జిల్లా పొద్దుటూరు నియోజకవర్గ పరిధిలో వైసీపీ నేతలకు కొంతమంది పోలీసులు అడుగులకు మడుగులు ఒత్తుతున్నారని, వైసీపీలో ఉన్న రౌడీ షీటర్లపై పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని పొద్దుటూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి టీడీపీ అభ్యర్థి నంద్యాల వరదరాజులరెడ్డి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. పొద్దుటూరులో ఓ హత్యా నేరంలో ముద్దాయిలు ట్రబుల్ మాంగర్స్లా పోలీసులకు కనిపించలేదా అని ప్రశ్నించారు. పోలీసులు వైసీపీ నాయకులను వదిలిపెట్టి టీడీపీ నాయకులను టార్గెట్ చేస్తున్నారంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల కమిషనరు తీవ్రంగా తీసుకునే కారణంగా అంతవరకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు వైఎస్ఆర్సీపీ కొమ్ముగాస్తూ వాళ్ళకు అడుగులు మడుగులు ఒత్తుతూ వాళ్ళు ఎన్నికల్లో ఎటువంటి దుర్మార్గం చర్యలు చేస్తూ ఉండబడినప్పటికీ చూస్తూ మన మాచర్లలో పోలీసులు చూస్తూ ఉన్నారు. అక్కడ ఎన్నికల అధికారులు చూస్తూ ఉండగానే ఈవీఎం పగలగొట్టడం జరిగింది. తిరుపతిలో నానిని చేయడం జరిగింది. ఇక్కడ ఎన్నికలు అయిపోయిన రాత్రికి ఒక ప్రత్యేకమైన డిఎస్పీ వచ్చి అందరినీ కొట్టడము చేయడము ఇటువంటి దుర్మార్గ చర్యలకన్నీ పాల్గొనేటంత వరకు వైఎస్ఆర్సీపీ మద్దతు పోలీసులు వాళ్ళకు కొమ్ము కాస్తానే ఉండినారు. ఎలక్షన్ కమిషన్ ఇంత తీవ్రమైన నేరాలు జరిగినాయి అని ఎలక్షన్ కమిషన్ స్పందించి ఎస్పీలను బదిలీలు చేసి, సిఐలను బదిలీ చేసి, ఎస్ఐలను బదిలీ చేసేటంత వరకు వీళ్ళేం నిద్రపోతానేరా? ఎన్నికల కమిషన్ పోలీసుల మీద తీవ్రమైన చర్యలు తీసుకునే సస్పెన్షన్ వరకు పోయి ట్రాన్స్ఫర్ల వరకు పోయినప్పుడే వీళ్ళందరూ మేల్కొనేరా? అంటే మీరు చేసే పద్ధతులు అనేది కరెక్ట్గా ఉండండి.
ఇప్పటికి కూడా ఏమైంది, వైఎస్ఆర్సీపీ వాళ్ళను పొద్దుటూరులో వాళ్ళను పిలిపించి బహిష్కరణ పొమ్మని చెప్పడం లే. ఎందుకు వదిలిపెట్టాలి వాళ్ళు గ్రామాలు? కడపలో మరి వాళ్ళు అక్కడ రానియకుండా ఏం చేస్తారు మీరు? ఆర్లగడ్డలో రానియకుండా ఏం చేస్తారు? జమలమడులో రానియకుండా ఏం చేస్తారు వాళ్ళు? ఇది పద్ధతి కాదు. మీరు ఏదో వాళ్ళకు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పద్ధతిగా ఉండమని చెప్పాల్సిన పద్ధతి ఉంది తప్పక, ఏదో పాతగా ఉండబడిన వాళ్ళందరూ ఏవి నేరాలతో సంబంధం లేని వాళ్ళని కూడా కేసుల్లో నిన్న మొన్న కేసుల్లో అయిన వాళ్ళని కూడా మీరు బయటికి పోండి అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. వేరే ప్రాంతాలలో రానియమంటున్నారు, వీళ్ళు ఊరు ఇడిచిపోమంటున్నారు. ఇప్పటికి కూడా మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళను మాత్రమే వాళ్ళను వదిలిపెట్టి కేవలము తెలుగుదేశం పార్టీ వాళ్ళనే మీరు బహిష్కరణ చేయాలనేది మాట్లాడుతున్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళను విచారించేదాన్ని పిలుచుకొని వస్తే వాళ్ళను స్టేషన్ నుంచి పిలుచుకొని పోయిన మీద ఏం చర్యలు ఉన్నాయి, వాళ్ళ మీద ఎక్కడికి పోమని చెప్తున్నారు, వాళ్ళ మీద ఏం యాక్షన్ మూవ్ చేస్తున్నారు మీరు? కాబట్టి రాష్ట్ర మన జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గారికి కానీ రాష్ట్ర డీజీపీ గారికి కానీ నేను చెప్పేది ఏమిటంటే, ఎవరన్నా ట్రబుల్ మాంగర్స్ ఉంటే వాళ్ళని ఆ రోజు తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టుకోండి. అంతేగాని మీరు ఊరు ఇడిచిపోవాలంటే ఊరు ఇడిచిపోయేదానికి అక్కడ ఖర్చులు పెట్టుకునే దానికి, బాడీలు రూములు తీసుకునే దానికి వీళ్ళకి శక్తి ఉండాలి కదా. మరి వాళ్ళ బంధువుల ఇళ్ళలో పోయినప్పుడు ఆ బంధువుల్లో కొత్త వాళ్ళు వచ్చినారంటే అక్కడ పోలీసు వాళ్ళు తీసుకొని పోయి వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెడితే అప్పుడు వాళ్ళకి ఎవరు ఎక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే అమాయకులను పోలీస్ స్టేషన్కి ఎవరు వస్తారు? అమాయకుడు, అన్యాయం జరిగిన వాడు, వానికి నష్టం పోయిన వాడు, ఎవరి వలన దౌర్జన్య పరుల వలన ఇబ్బంది పడే వాళ్ళు వస్తే వాళ్ళకు మీరు సాయం చేయాలా. ఎప్పుడు అధికార పార్టీ వాళ్ళు చెప్పిందే పాడుతూ అంటారా? దయచేసి ఇప్పుడు రేపు 4వ తేదీ కౌంటింగ్ సందర్భంగా గ్రామం విడిచిపెట్టి పోవాలని నేను చెప్పడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. నేను ఎస్పీ గారితో కూడా మాట్లాడతాను. ఏదో మీరు వాళ్ళు ట్రబుల్ మాంగర్స్ ఏదన్నా నేరాలు చేయగలుగుతారు, వాళ్ళు ఏదన్నా ఆ రోజు ఇబ్బందులు చేస్తారనే వాళ్ళని మీరు మీద దృష్టి పెట్టుకోండి. పోలీసు వాళ్ళతో తెచ్చుకొని రమ్మనండి, పొద్దున్న రమ్మనండి, ఇంటికి పోయి భోజనం చేయమనండి, మళ్ళీ వచ్చి వాళ్ళు ఉంటారు. బయట ప్రాంతాలలో వాళ్ళు తిరుగుతూ ఉంటే కదా అల్లరి చేసేదానికి, ఏదైనా గలాటలు చేసేదానికి. కానీ మన పొద్దుటూరు పరిస్థితి ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలక్షన్ జరిగిపోయింది. ఇప్పుడు మీరు ఊరికి ఎందుకు అందరినీ ఊరికేదో వాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి వాళ్ళని పిలిచి ఊరికి అనవసరంగా చేస్తున్నారు పోలీసులు? ఇది కరెక్ట్ అయినది కాదు. తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్లో ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన 45 గంటల ధ్యానాన్ని శనివారం ముగించారు. ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా ఆయన మే 30వ తేదీన కన్యాకుమారి చేరుకున్నారు. హిందూ తత్వవేత్త స్వామి వివేకానంద ఒకప్పుడు ధ్యానం చేసిన అదే ప్రాంతంలో మోడీ ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహించారు. లోక్సభ ఎన్నికల చివరి విడత ప్రచారం ముగిసిన కొద్దిసేపటికే ఆయన కన్యాకుమారి చేరుకున్నారు. మొత్తంగా 45 గంటల పాటు ఆయన వివేకానంద రాక్ మెమోరియల్లో ధ్యాన ముద్రలో గడిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రబాబు విదేశీ పర్యటన $1 మిలియన్ ప్రశ్న. టీడీపీ అధినేత విదేశీ పర్యటనపై మంత్రి జోగి రమేష్ హాట్ కామెంట్స్. ప్రత్యర్థి పార్టీల కవ్వింపు చర్యలకు కూటమి కార్యకర్తలు స్పందించవద్దు, సంయమనం పాటించాలన్న తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్. పాలకొల్లులో వైభవంగా హనుమాన్ జయంతోత్సవాలు. కెనాల్ రోడ్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఛత్రపతి శివాజీ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. గోవిందనామస్మరణతో మార్గోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకట దర్శనానికి పోటెత్తిన భక్తజనం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి BCN న్యూస్.